ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇక్కడ లోకల్లో కూడా చెప్పే నాయకులు కూడా రకరకాలుగా అబద్దాలు చెప్తాంటారు. నేనైతే స్వయంగా మున్సిపల్ ఎలక్షన్లు అప్పుడు చూసిన, కులానికి ఒకరికి సంవత్సరానికి ఒకరికి మున్సిపల్ చైర్మన్ ఇస్తా అని చెప్తారు, వైస్ చైర్మన్ ఇస్తా అంటారు. కానీ ఎవరికి ఏమి వేడు, అన్ని కూడా ఆయనే తీసుకుంటాడు, అన్ని ఆయనే పెట్టుకుంటాడు. ప్రజలను అయితే తప్పుదావ పట్టిస్తూనే ఉంటాడు. కానీ చెప్పేదన్నీ అబద్దాలు. ఏ విధంగా ఆయన నమ్ముతున్నారో నాకు తెలియదు. కానీ తాడపత్రి ప్రజలైతే అలాంటి నాయకులు చూసినందుకు చాలా అదృష్టవంతులు అనుకుంటాండ. అంటే అబద్దాలతోనే కాలం గడిపే వ్యక్తులే మనకు ఉంటే మేలనో లేకపోతే లేదనో నాకు తెలియదు. కానీ ప్రతి క్షణం కూడా అధికారులను బ్లాక్ మెయిల్ చేయడము, ప్రజలను కూడా అదే దారిలోనే తప్పుదావ పట్టడము, ఈ విధంగా చేస్తుంటారు. ఇలాంటి నాయకులకు మీరు ఎప్పుడన్నా కానీ బుద్ధి చెప్పండి. ఏంటంటే జగనన్న లాంటి నాయకుడు ఉండే రాష్ట్రంలో ఇన్ని అబద్దాలు చెప్పుకుంటూ ఇన్ని మాటలు చెప్పి ప్రజలను మోసగుచ్చు బతుకుతే అది మానవ జన్మ కూడా మంచిది కాదనేది నా ఆలోచన. కూడా మానవుడై పుట్టినాక ఎవరికన్నా అంత ఇంతో సేవన్న చేయాలా, లేకపోతే మనకు సేవ చేసే గుణం లేనప్పుడు మన పరిధిలో మనం ఉండకుండా ఉండాలి. అలాంటి వ్యక్తి కాదు ఆయన. అందరికి కూడా ప్రతిరోజు నిత్యము అబద్దాలతోనూ అతని రాజకీయ లబ్ధి కోసము ఏం మాట్లాడతాడో అతనికే తెలియని పరిస్థితిలో అందరికీ ఒకసారి